శివలింగం చాలాసార్లు చూసే ఉంటారు. చూడటం ఏంటి, పూజలు కూడా చేసే ఉంటారు. కానీ కదిలే శివలింగాన్ని ఎప్పుడైనా చూసారా? కదిలే శివలింగమా? నమ్మాలనిపించట్లేదు కదా. కానీ ఆలయం మన భారతదేశంలోనే ఉంది. ఎక్కడ ఏంటి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ డీటెయిల్గా చెప్తాను, ఫాలో అయిపోండి. చాలామంది హిందువులు శివలింగాన్ని దర్శించుకుంటారు, పూజలు కూడా చేస్తుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారం. శివలింగం శివుని సూచించే ఓ పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రదమని, లింగం అంటే సంకేతమని అర్థం. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే పూజలు అందుకుంటాయని అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఎన్నో శివలింగాలుండొచ్చు, కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైంది. బహుశా మీరు ఇదివరకెన్నడూ చూసుండరు కదా, కనీసం విని కూడా ఉండరు. అవునండి, అదే కదిలే శివలింగం. ఏంటి, కదిలే శివలింగమా? భలే చెప్పారులే. యాడైనా అలాంటి వింత ఉంటుందా అనిపిస్తుంది కదా, బట్ ఇది నిజంగా నిజం. ఈ లింగం గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ దేవాలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్దాం పదండి. శివలింగం ఏంటి, కదలటం ఏంటి అని ఆశ్చర్యం అనిపించటం టూ కామన్. నాకు కూడా ఈ ముచ్చట విన్నప్పుడు అలాగే అనిపించింది. ఇక్కడ కోవెల్లో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటల పాటు కదులుతుందట, లేదా ఎంత కుదిపినా కూసింత కూడా కదలదుట. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడ శివుణ్ణి దుగ్ధేశ్వర నాథుడు అని అంటారు. మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు. దేశంలో ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయం మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రాపురంలో ఉన్న ఈ శివాలయం. ఇక్కడి శివాలయంలోని శివలింగం పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదే ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది. అలా ఓ గంట సేపు కదలొచ్చు, లేదా 5 గంటలు కదలొచ్చు. అయితే ఒక్కొక్కసారి 24 గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని చెప్తుంటారు అక్కడి అర్చకులు. అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరెంత కుదిపినా ఒక్క అంగుళం కూడా కదలదుట. ఈ లింగం భూమి లోపలికి ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవటానికి ఎంత తవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలమయ్యారట. చూసే అదృష్టం ఉండాలి, కానీ ఇలాంటి అబ్బురుపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో మన దేశంలో. ఎంత తవ్వినా శివలింగం పొడుగు కనిపిస్తుందే కానీ శివలింగం కదిలేందుకు కారణం మాత్రం తెలియట్లేదంటారు భక్తులు. మరి అదంతా శివుడు మహిమే అంటారు అక్కడ వారు. మరి మీరేమంటారు?